హాయ్ ఫ్రెండ్స్, సహస్ర వారాహి అమ్మ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వారాహి అమ్మ చరిత్ర, అంతు చిక్కని నిజాలు. అవి ఏమిటంటే, వారాహిదేవి హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన ఉగ్రరూపం కలిగిన దేవత. సప్తమాతృకలలో ఒకరు. వారాహి పంది ముఖం 10 చేతులతో కొలువై ఉంటుంది. వారాహిదేవి గురించి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, స్వరూపంగా వారాహిదేవి పంది ముఖం కలిగి ఉండి నల్లని వర్ణంలో ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఈమె ఆయుధాలు నాగిలి, రోకులి కలిగి ఉంటుంది. సప్తమాతృకలలో లలితాదేవి రాక్షస సంహార సమయంలో అమ్మవారి శక్తి నుంచి అభివరించిన 7 దేవతలలో వారాహిదేవి ఒకరు. ఈమె వాహనం వారాహి స్వామి తేజస్సుతో జన్మించి లక్ష్మీ స్వరూపంగా కూడా ఉంటుంది. ఈమె వాహనం తరచుగా సింహం లేదా దున్నపోతుగా ఉంటుంది. వారాహిదేవిని పూజించడం ద్వారా మనకు కలిగే లాభాలు. వారాహిదేవిని ఆరాధించడం వల్ల అడ్డంకులు తొలగిపోవడం, సంపద, వాక్పటియు, జ్ఞానం మరియు అంతర్దృష్టి పెరుగుతాయి. వారాహి అమ్మవారిని తరచుగా శైవులు, వైష్ణవులు మరియు క్షత్రియులు ఆరాధిస్తారు. ఈమె అనుగ్రహం కోసం చేసే వారాహి దీక్ష అపారమైన శక్తులను ఇస్తుందని నమ్ముతారు. ఈమెను రాత్రి సమయంలో పూజిస్తారు. ఈమె అత్యంత శక్తివంతమైన అమ్మవారు. ఈమె వారణాసిలో రాత్రి సమయంలో సంచరిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారిని పూజించిన వారు ఎంతో ధన్యులు. వారాహి అమ్మవారు నమ్మిన వారు చాలా నమ్మకంగా ఆమెను పూజించడం ద్వారా ఎన్నో ఫలితాలు చూస్తారు. ఆమె నమ్మలేని వాళ్ళు నమ్మితే చాలా అదృష్టం, సంతానము, డబ్బు, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని, మన వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఎన్నో లాభాలు కలుగుతాయని తెలుసుకుందాం. మనం కోరిన కోరికలు ఏవైనా సరే, ఎంతటి శక్తివంతమైన కోరికైనా సరే, అమ్మవారు తక్షణమే తీర్చే కోరిక ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.